మంచువారి ఇంట వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. మంచు కుటుంబం పెద్ద ఎత్తున సుమారుగా ఒక ఏడాది కాలం కావస్తోంది కావచ్చు. బహుశా చాలా పెద్ద ఎత్తున అటు అన్నదమ్ములకి మధ్య విభేదాలు ఉన్నాయి, తండ్రి కొడుకులకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఏకంగా ఒకానొక సందర్భంలో అయితే అక్కడికి వెళ్ళి ఆ వీడియో కవరేజ్ చేసినటువంటి మీడియా ప్రతినిధులపైన కూడా దాడి జరిగింది. అంతటి తారాస్థాయికి వెళ్ళి ఏకంగా వీళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా బైండ్ ఓవర్ చేశారు. ఎటువంటి దాడి జరిగినా ఇద్దరిపై చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడి వరకు వెళ్ళింది ఘటన. అయితే రేపు కన్నప్ప సినిమా విడుదల కాబోతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంచు విష్ణు. సో ప్రస్తుతానికి మంచు విష్ణు కన్నప్ప సినిమా రేపు రిలీజ్ కాబోతున్న తరుణంలో ఒక్కసారిగా మంచు మనోజ్ అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నట్టుగానే దాదాపుగా ట్వీట్ చేశారు. కానీ చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ కూడా మంచు విష్ణు పేరెత్తకుండా చాలా జాగ్రత్త పడ్డారు మంచు మనోజ్. ఒకసారి ట్వీట్ చూద్దాం. ఆల్ ద బెస్ట్ టు టీమ్ కన్నప్ప, ఆల్ ద బెస్ట్ టు టీమ్ కన్నప్ప అని మెన్షన్ చేశారు స్టార్టింగ్ లో. My dad and his team have poured years of efforts and love into this film. ఆయన ఏం చెప్తున్నారంటే మా నాన్న అండ్ ఆయన టీం ఈ కన్నప్ప సినిమా కోసం చాలా సంవత్సరాల కృషి ఎఫర్ట్స్ తర్వాత ఈ సినిమా బయటకు వస్తుంది. ఐఎమ్ ప్రేయింగ్ ఇట్ రోల్స్ టు బ్లాక్ బస్టర్ సక్సెస్. ఇది ఒక రకంగా బ్లాక్ బస్టర్ దగ్గర పెద్ద ఎత్తున కలెక్షన్ సాధించాలని, రోరింగ్ అంటే డైరెక్ట్ ఇక్కడ గర్జించాలని కోరుకుంటున్నానట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. కాంట్ వెయిట్ టు సీ మై లిటిల్ ఛాంప్స్. మంచు మనోజ్ ట్వీట్లో ఇక్కడ లిటిల్ ఛాంప్స్ అనే పదాలకి అర్థం ఏంటంటే ఆరి, వివి అండ్ ఔరమ్. ఈ ముగ్గురు కూడా విష్ణు పిల్లలు. వీళ్ళు ముగ్గురు కూడా ఆ సినిమాలు నటిస్తున్నారు కాబట్టి కాంట్ వెయిట్ టు సీ మై లిటిల్ ఛాంప్స్ ఆరి, వివి అండ్ ఔరమ్ మేక్ మెమోరీస్ ఆన్ ద బిగ్ స్క్రీన్. సో హ్యాపీ దట్ తనికెళ్ళ భరణి గారు లైఫ్ లాంగ్ డ్రీమ్ ఈస్ కమింగ్ అలైవ్ టుమారో. బహుశా ఆయన కూడా ఈ సినిమాలో చాలా కీలక పాత్ర, దీని వెనక ఆయన కృషి కూడా ఉన్నట్టుంది. అందుకే తనకెళ్ళ భరణి పేరు మెన్షన్ చేశారు ఇక్కడ. ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ద గోల్డెన్ హార్టెడ్ ప్రభాస్. ఇక్కడ ప్రభాస్ కాదు ప్రభాస్ అని మెన్షన్ చేశారు. ఆ తర్వాత గారు అండ్ గోట్స్ మోహన్ లాలు గారు, ఆ తర్వాత అక్షయ్ కుమార్, ఆ తర్వాత ప్రభుదేవ గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ విత్ లవ్ అండ్ బిలీఫ్. ఇక కాంట్ వెయిట్ టు సీ యూ ఆల్ షైన్ ఆన్ ద బిగ్ స్క్రీన్. మే లార్డ్ శివ బ్లెస్ దిస్ జర్నీ విత్ లైట్, లవ్ అండ్ లెగసీ. సో ఓవరాల్గా ఏదేమైనా కూడా ఇక్కడ కనీసం మంచు విష్ణు పేరు ఎక్కడైనా పెడతానని చెప్పి నేను ఆ ట్వీట్ మొత్తం చదవాలి మీకోసం. కానీ ఇక్కడ మంచు విష్ణు పేరు ఎక్కడా లేదు, కనీసం వి అనే అక్షరం కూడా లేదు. సో అటువంటి చాలా జాగ్రత్తల మధ్యలో ఇక్కడ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. సో ఏదేమైనా కూడా మంచు మనోజ్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కానీ ఇటీవల కాలంలో మంచు మనోజ్ నటించిన ఒక సినిమా భైరవం కూడా విడుదలైంది. కానీ ఎక్కడ కూడా అటు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ ఎవరు కూడా కనీసం కంగ్రాచులేట్ చేయడమా, ఆల్ ద బెస్ట్ చెప్పడమా ఎక్కడ కూడా చేసిన దాఖలాలు. కానీ పెద్ద హృదయంతో పెద్ద మనసుతో మంచు మనోజ్ ట్వీట్ చేశాడు అన్నట్టుగా మాత్రం ఇక్కడ టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఈ ట్వీట్ చూస్తుంటే మంచు మనోజ్ చాలా జాగ్రత్త పడ్డారు. విష్ణు పేరు కానీ వి అనే అక్షరం కానీ ఎక్కడా లేకుండా చాలా జాగ్రత్త పడుతూ ట్వీట్ చేశారు. అందరికీ కంగ్రాచులేట్ చెప్పారు, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఒక రకంగా పెద్ద మనసుతో మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్పారు. కానీ విష్ణు పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏంటి ఎలా చూడాలి ట్వీట్ ని? ఖచ్చితంగా మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ అయితే ఒక ఆసక్తి రేపిందనే చెప్పుకోవాలి. టాలీవుడ్ లో దీనిపై ఒక చర్చకు ఆస్కారం ఇచ్చాడని చెప్పాలి మనోజ్ ని. ఎందుకంటే తండ్రి నటించిన కన్నప్ప సినిమా, అలాగే సోదరుడు నటించాడు, నిర్మించాడు. మొత్తం తానై భుజాన వేసుకొని సినిమాని ప్రమోట్ చేస్తున్న విష్ణు పేరు ఎక్కడ రాకుండా కన్నప్ప సినిమాకు, అలాగే మోహన్ బాబుకు, అలాగే నటించిన నటీనటులందరికీ టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ మంచు విష్ణు ఒక ట్వీట్ చేయటం అనేది మాత్రం నిజంగా ఒక మంచి పరిణామంగానే చెప్పాలి. టాలీవుడ్ లో దాదాపుగా వేరే హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆ హీరోకి సన్నిహితంగా మెలిగే మిగిలిన హీరోలు, అలాగే ఆ నిర్మాతతో సన్నిహితంగా మెలిగే హీరోలు కావచ్చు, నటీనటులు కావచ్చు, ఆ సినిమాని విష్ చేస్తూ ట్వీట్ వేయటం అనేది చాలా రోజులుగా మనం చూస్తున్నాం. అలాంటి సంప్రదాయాన్ని, అలాగే విష్ణు రూపొందించిన ఈ కన్నప్ప సినిమా విడుదల టైంలో విష్ణుతో ఒక యుద్ధం చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు మనోజ్ని. అయినప్పటికీ కూడా ఆయన నిర్మించిన, తన తండ్రి నటించిన ఈ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే విష్ణు పిల్లలు ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వాళ్ళ నటనని చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ కూడా పేర్కొనటం జరిగింది. బిగ్ స్క్రీన్ లో దీన్ని చూడాలనుకుంటున్నాను అన్నట్లు కూడా మనోజ్ ట్వీట్ చేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పాలి.
రైట్, అంటే ఇక్కడ విష్ణు అంత నిజంగానే ఒక రకంగా టాలీవుడ్ వర్గాల్లో అయితే బహుశా ఈ చర్చ జరిగే ఉంటుంది. పెద్ద మనసు చేసుకున్నారు ఆయన, తనకి విభేదాలు ఉన్నాయి, రకరకాలుగా చర్చలు జరిగాయి, బైండోర్ వరకు వెళ్ళింది, అసలు నా కొడుకే కాదన్న సిచ్యువేషన్ వరకు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చింది. సో అక్కడి దాకా వచ్చినా కూడా ఇటీవల కాలంలో ఆయన సినిమా విడుదలైతే వరకు కనీసం ఆయన కంగ్రాచులేట్ చేయలేదు, ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. కానీ మంచు మనోజ్ ఇటు ఆ కన్నప్ప మూవీ టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ విష్ణు పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏంటి అంటే అందరితో ఓకే కానీ విష్ణుతోనే విభేదాలు ఉన్నాయి, నాన్నతో మోహన్ బాబుతో కూడా ఓకే కానీ విష్ణుతోనే విభేదాలా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఈ మంచు ఫ్యామిలీ వివాదంలో విష్ణు వర్సెస్ మనోజ్ గానే కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఏ గొడవకైనా విష్ణువే కారణం అనేది మనోజ్ అంతర్లీనంగా చెప్తున్నమాట. మనోజ్ వల్లనే తన తండ్రి కూడా తనకి దూరం అయ్యాడని, ఇన్ని సమస్యలు వచ్చినాయని, ఆ ఇంటి నుంచి తనను బయటికి గెంటి వేశారని, జనరేటర్ లో షుగర్ వేశారని, అలాగే కార్లు తీసుకెళ్లిపోయారని, ఇంట్లో ఫర్నిచర్ కానీ తనకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేశారని కానీ, ఇలా రకరకాల కంప్లైంట్లన్నీ కూడా మొదటి నుంచి మనం చూస్తుంటే మనోజ్ విష్ణుని టార్గెట్ చేయటం జరిగింది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన పేరు లేకుండా తన తండ్రి నటించాడు, ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమా, ఈ సినిమా నిర్మాణానికి కూడా కాలేజీ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయని, తన ట్రస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విష్ణు పేరు ఎక్కడ లేకుండా ఆ టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు, అలాగే తన తండ్రికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎలా చూడాలి ఇప్పుడు రేపటి రోజున ఆ సినిమాకి సంబంధించినటువంటి అంశంలో ఇంతలా కంగ్రాచులేట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నటువంటి మంచు మనోజ్ పైన అటు మోహన్ బాబు కానీ అటు విష్ణు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా వాళ్ళ వైఖరిలో అయితే మార్పు వచ్చింది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనోజ్. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో మంచు మనోజ్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళటం, అలాగే కాలేజీకి వెళ్ళటం, తన తాత సమాధి దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి రకరకాల చర్యలకు ఆయన పాల్పడ్డప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కావచ్చు, అక్కడ సెక్యూరిటీ నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ, అలాగే విష్ణు అనుయాయుల నుంచి కానీ తను ఎదుర్కొన్న సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా మనోజ్ విషయంలో అటు విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఎక్కడా కూడా రాజీ ధోరణిలో లేరనే తెలుస్తోంది. అనేక కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. ఇది ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్లకు వెళ్లారు, బండూరు వరకు కూడా వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా మనోజ్ తన వంతు తను ఆ సినిమాకి, తన తండ్రికి, తను ఇప్పటికి కూడా మోహన్ బాబు క్రమశిక్షణ, మోహన్ బాబుని తన తండ్రిగాని భావిస్తున్నారు, అలాగే ఆయన అంటే గౌరవం ఉందని చాటుకున్నారు. అలాగే విష్ణు పట్ల మొదటి నుంచి కూడా వ్యతిరేక ధోరణిలోనే ఉన్నాడు. కాబట్టే ఈ రోజు ఆ ట్వీట్ లో కూడా ఎక్కడ విష్ణు పేరు రాలేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సరేమైనా కూడా మంచు మనోజ్ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు మరోసారి చర్చకు దారితీసింది. మంచు కుటుంబంలో వివాదాలకి ఫుల్ స్టాప్ పడినట్టుగానే, తాను పెద్ద మనసు చేసుకొని తన అభిప్రాయం మారినట్టుగానే మంచు మనోజ్ ట్వీట్ చేశారు. కానీ ఈ ట్వీట్ని అటు మంచు విష్ణు ఎలా తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే మంచు మనోజ్ ట్వీట్లో ఎక్కడ కూడా చాలా జాగ్రత్త పడ్డారంటే అర్థమవుతోంది. చాలా ఆచి తూచి బయోస్కోప్ వేసి మరి విష్ణు లేదా వి అనే అక్షరం కూడా రాకుండా చాలా జాగ్రత్త పడి ఈ ట్వీట్ని మొత్తాన్ని రాశారు ఆయన. సో అని రేపు కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతోంది. సో మంచు మనోజ్ ట్వీట్ పైన, రేపు సినిమా పైన సినీ అభిమానులుగా మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి? మంచు విష్ణు నిజంగానే బ్లాక్ బస్టర్ అవుతారా? రేపటి రోజున కన్నప్ప సినిమా పైన మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.